మనందరి రాజధాని అమరావతి. ఈ పేరు వినగానే మనకేం గుర్తొస్తుంది? కేవలం ఒక నగరం మాత్రమే కాదు, అదొక పెద్ద కల. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కోసం వేసిన ఒక బలమైన పునాది. ఆ కలను ఎంత గొప్పగా ప్లాన్ చేశారో ఈ రోజు మనం వివరంగా సులభంగా తెలుసుకుందాం. అమరావతిని కృష్ణానది ఒడ్డున నిర్మించాలని ఎందుకనుకున్నారో తెలుసా? చుట్టూ పచ్చదనం ఉండాలి, నీటికి కొదవ ఉండకూడదు. ఇక్కడ ఒక అద్భుతమైన ఆలోచన చేశారు. నగరం మొత్తం వాడిన నీటిని శుద్ధి చేసి మళ్లీ వ్యవసాయానికి, పార్కుల్లో చెట్లకు వాడుతారు. దీనివల్ల నీటి వృధా అస్సలు ఉండదు. నగరం ఎప్పుడూ పచ్చగా కళకళలాడుతూ ఉంటుంది. అమరావతిని ప్రజల రాజధాని అని పిలుస్తారు. ఎందుకంటే ఇది కేవలం ప్రభుత్వానికి సంబంధించిన నగరం కాదు. మన రాష్ట్రంలోని 13 జిల్లాలకు గుర్తుగా నగరంలో 13 సిటీ స్క్వేర్లను ప్లాన్ చేశారు. అంటే ప్రతి జిల్లాకు నగరంలో ఒక ప్రత్యేక స్థానం ఉంటుందన్నమాట. మనందరిది ఈ నగరం అని చెప్పడమే దీని ఉద్దేశ్యం. ఇక కాలుష్యం సంగతేంటంటారా? అమరావతిని ఒక స్మార్ట్ మరియు క్లీన్ సిటీగా తీర్చిదిద్దాలనుకున్నారు. ఇక్కడ తిరిగే బస్సులు, మెట్రో రైళ్లు, చివరికి నదిలో తిరిగే వాటర్ టాక్సీలు కూడా కరెంటుతో నడుస్తాయి. ప్రభుత్వ భవనాలకు కావలసిన కరెంట్ అంతా సోలార్ పవర్ లాంటి వాటితో అక్కడే తయారు చేసుకుంటారు. అంటే 100% పర్యావరణ హితమైన నగరం అన్నమాట. నగరంలో రోడ్ల పక్కన పెద్ద పెద్ద చెట్లు పెంచి నీడ ఉండేలా విశాలమైన నడకదారులు ప్లాన్ చేశారు. ప్రజలు నడవడానికి, సైకిళ్లు తొక్కడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఇక మన రాజధానిలోని ముఖ్యమైన భవనాల విషయానికొస్తే అవి కేవలం భవనాలు కావు, మన సంస్కృతికి, ప్రజాస్వామ్యానికి చిహ్నాలు. శాసనసభ, ఇది మన పాత బౌద్ధ స్తూపాల ఆకారంలో స్ఫూర్తి పొంది కట్టారు. దీనిపైన ఒక వ్యూయింగ్ డెక్ ఉంటుంది. అంటే సామాన్య ప్రజలు కూడా పైకి వెళ్లి నగరం మొత్తాన్ని చూడొచ్చు. హైకోర్టు, ఈ భవనాన్ని చూస్తేనే మనకు న్యాయం మీద గౌరవం పెరుగుతుంది. లోపలికి గాలి, వెలుతురు సహజంగా వచ్చేలా, ఎండా వాన నుండి రక్షణ ఇచ్చేలా అద్భుతంగా డిజైన్ చేశారు. సెక్రటేరియట్, 5 గంభీరమైన టవర్లతో ప్రభుత్వ పరిపాలన అంతా ఇక్కడ్నుంచే జరుగుతుంది. మొత్తం మీద చెప్పాలంటే అమరావతి అంటే కేవలం ఇటుకలు, సిమెంటు కట్టడం కాదు. పచ్చదనం, పరిశుభ్రతకు ప్రాధాన్యత, ఆధునిక టెక్నాలజీతో కూడిన రవాణా వ్యవస్థ, ప్రజల భాగస్వామ్యంతో నిర్మించే రాజధాని, మన చరిత్రను గౌరవిస్తూ భవిష్యత్తుకు దారిచూపే ఒక దీపస్తంభం. ఇది అమరావతి వెనక ఉన్న గొప్ప విజన్. మనందరి కలల రాజధాని అమరావతి.